హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒంగోలులో మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది నేనైతే చూపిస్తాను. చూసుకుందాం అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటన్నది అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఈ మార్కెట్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి కొంచెం పక్క నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సరే చూద్దాం. ఫస్ట్ వీడియోని అయితే మీరు లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ బస్సు లోపలికి వెళ్తుంది కదా, అదే ఆర్టీసీ కాంప్లెక్స్. ఆ పక్కనే మనకి కూరగాయల మార్కెట్ అని రాసి ఉంది కదా, చూసారా? ఇదే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం అదే రోడ్డు లోపలికి అయితే వెళ్తాం అనమాట. దారి ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. వెహికల్స్ అయితే వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. రోడ్డు అయితే ఎలా ఉంటుంది, రోడ్డుకి ఒక పక్కన పూల కొట్లు ఉంటాయి, అదేవిధంగా ఒక పక్కన ఫ్రూట్స్ దుకాణాలు అవి ఉంటాయి. పక్కన వచ్చేసి నాన్ వెజ్ షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట. పూల కొట్లు అయితే వరుసగా ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ దుకాణాలు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఉంటాయి అన్నమాట. నాకు వచ్చేసి అసలు మార్కెట్ అయితే ఇది. మన ఇటు నుంచి ఎలా లోపలికి అయితే వెళ్ళాలి. ఒకసారి ఈ బయట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా. చాలా ఓపెన్ ప్లేస్గా ఉంటుంది, చాలా పెద్ద మార్కెట్. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వచ్చాం. ఈ లోపల మనకి చిన్న చిన్న దుకాణాలు అన్నీ ఉంటాయి అన్నమాట. కూరగాయల దుకాణాలు ఇవన్నీ ఉంటాయి. చూసుకున్నట్లయితే మీకు ఆకుకూరలు ఇవన్నీ కూడా బాగా లభిస్తాయి ఇక్కడ. ఈ అన్నా క్యాంటీన్ కనిపిస్తుంది కదా, ఈ అన్నా క్యాంటీన్కి లెఫ్ట్ సైడ్ కూడా మనకి కూరగాయల మార్కెట్ అయితే ఉంది, చాలా దుకాణాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రైట్ సైడ్ కూడా ఈ కారు అవతల ఇక్కడ కూడా మనకి చాలా దుకాణాలు ఉన్నాయి. పొద్దున్నే ఎండ తక్కువగా ఉందని వస్తే ఇప్పుడు వచ్చేసి మనకి ఎండ అయితే ఇప్పుడే పెరుగుతుంది. చాలా దారుణంగా ఉంది ఎండ. మనం ఇప్పుడు చేపల మార్కెట్ దగ్గర ఉన్నాం. ఈ చేపల మార్కెట్ లోపలికి వెళ్దాం ఒకసారి. అసలు ఏం చేపలు వచ్చినాయి ఏంటన్నది చూద్దాం. ఇక్కడి నుంచే చాలా చోట్లకి ఎక్స్పోర్ట్ అయితే అవుతాయి. మనకి ఈ విధంగా బాక్స్లో అయితే ప్యాకింగ్ అయితే అయిపోయి వేరే చోట్లకైతే ఎక్స్పోర్ట్ అయితే అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఐస్లో స్టోరేజ్ అయితే చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మామూలుగా జనాలు అయితే ఎక్కువ ఉంటారు, బాగా చూపిందామని అనుకున్నాను. కాకపోతే జనాలు ఎవరు లేరు. ఈసారి ఇంకా బాగా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.